నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 18, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల ద్వాదశి తిథి జూలై 17 బుధవారం సాయంత్రం 5:55 జూలై 18 గురువారం సాయంత్రం 6:13 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుక్ల త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జూలై 19 శుక్రవారం తెల్లవారితే 2:09 వరకు, అంటే గురువారం పూర్తిగా జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి, గురువారం తెల్లవారితే 3:25 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. యోగం శుక్ల ఉదయం 6:12 వరకు. తదుపరి బ్రహ్మ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 4:43 వరకు. తదుపరి అయినద్రు కరణం భవ ఉదయం 9:01 వరకు. తదుపరి బాలవ రాత్రి 8:46 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:07 నుండి ఉదయం 8:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:53 నుండి ఉదయం 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి మధ్యాహ్నం 3:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి ఉదయం 10:44 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:18 నుండి తెల్లవారితే 5:06 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:32 నుండి రాత్రి 8:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న చూద్దాము. హనుమంతుడిని భవిష్య బ్రహ్మ అని ఆశీర్వాదం ఇచ్చినదెవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, హనుమంతుడి వాహనం పేరు ఏమిటి? ఈ ప్రశ్నకైతే చాలామంది కరెక్ట్గా జవాబు చెప్పారండి. ఒంటె. అది కరెక్టేనండి. ప్రతిసారి వచ్చిన ప్రశ్న తెలిసినా తెలియకపోయినా ప్రయత్నించండి. ఇలా అయితే అది మనకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది జవాబు అనేది. ఇదే ప్రశ్నని మీ పిల్లల్ని మాత్రం అడగడం మర్చిపోకండి. వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు వాసుదేవ ద్వాదశి అండి. మరి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు గురువారం వరకు కాదండి, బుధవారమే ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. ద్వాదశి గడియలు సాయంత్రం 6 తర్వాత ఉంటాయి కాబట్టి, ఎందుకంటే గురువారం ద్వాదశి సూర్యాస్తమయం వరకు లేదు కాబట్టి. మరియు ఈరోజు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం అండి. మరియు స్వర్గీయ ఎస్వి రంగారావు గారు నటుడు, వారి వర్ధంతి అండి. మరియు నిర్మలమ్మ మరియు సౌందర్య గారుల జయంతి ఈరోజు. మరియు సినీ నటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు ఈరోజు. వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను మన ఛానల్ తరపున. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియో చివరిన ఒక లైక్ కొడదాము, సబ్స్క్రైబ్ చేయడం ఇలాంటివి అయితే లేవండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.